ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హై వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. తెలంగాణ రాజ్భవన్లో హార్డ్ డిస్క్ల దొంగతనం. ఈ నెల 14 రోజు రాజ్భవన్లో హార్డ్ డిస్క్ల దొంగతనం జరిగింది. అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కంటే ఎక్కువ హోదా, అత్యంత ప్రోటోకాల్ ఉండే ప్రదేశం రాజ్భవన్, గవర్నర్ ఉన్న ప్లేస్. ఈ ప్లేస్లో దొంగలు చొరబడి హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే అంటే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ భద్రత ఎక్కడుందని ఆలోచించాలి మనం. జెడ్ ప్లస్ కేటగిరీ ఉండే సెక్యూరిటీ, కంప్లీట్ క్లోజ్ ఉండే ప్రదేశం, అత్యంత సెక్యూరిటీ ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ చోరీకి హార్డ్ డిస్కులు పోవడం అనేది అన్నిటికంటే పెద్ద దరిద్రం ఇంకోటి లేదు. ఇక్కడ రాజ్భవన్లోని కంప్యూటర్ సెక్షన్ ఏదైతుందో వాళ్ళు హార్డ్ డిస్కులు వెతకగా దొరకలేదని చెప్పేసి వాళ్ళకి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇస్తే వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవి వెతకగా దాంట్లో వచ్చింది ఏంటంటే ఒక వ్యక్తి, ఎవరికి సంబంధం లేని వ్యక్తి హెల్మెట్ ధరించుకొని వెళ్ళి చోరీ పాల్పడ్డాడు అని చెప్పేసి పర్టికులర్గా దీనిపైన న్యూస్ వచ్చింది. అంటే అన్నిటికంటే భద్రత కలిగిన ప్లేస్ ఇది. ఒక రాజ్భవన్, గవర్నర్ ఉండే ప్లేస్ ఇది. ఈ ప్లేస్లోనే సెక్యూరిటీ లేదు. ఒక దొంగ వచ్చి అంత అవలీలంగా హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయాడంటే భద్రతా సిబ్బంది ఏ మేరకు భద్రత ఇస్తుంది అనేది చూసుకోవాలి. వాళ్ళకే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, దొంగతనం జరిగినప్పుడు వాళ్ళున్న ప్రదేశంలో మనలాంటి సామాన్యులు ఏంటి పరిస్థితి? కానీ ఇలా దొంగతనం జరగడం ఉన్న సిబ్బందికి కానీ అక్కడున్న వ్యవస్థకు కానీ ఇది చాలా దారుణమైన విషయం, సిగ్గుచేటు లాంటిది, తీసుకోవాల్సిందే. ఇంకా మళ్ళీ కొన్ని మా అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.